ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పలు హామీలు ఇస్తున్నప్పటికీ వాటి అమలు గురించి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని మాజీ ఏపీ ఎన్జీఓ నేత నెలమూరు చంద్రశేఖర్ రెడ్డి విమర్శించారు. ప్రభుత్వం ఉద్యోగులకు 26,000 కోట్ల రూపాయలు బకాయిలు చెల్లించాల్సి ఉన్నప్పటికీ సంక్రాంతి పండుగ సందర్భంగా హామీ చేసిన 1,300 కోట్ల సొమ్ము కూడా ఇంకా విడుదల చేయలేదని ఆయన ఆక్షేపించారు. ఈ చర్యను ఉద్యోగుల పట్ల అన్యాయంగా అభివర్ణించారు. సంక్రాంతి పండుగ ముగిసి వారం దాటినా ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడం ప్రభుత్వ ఆచరణ విధానంపై అనేక సందేశాలను కలిగించిందని చంద్రశేఖర్ రెడ్డి వ్యాఖ్యానించారు. ప్రభుత్వం తన ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన 9 హామీల్లో ఒక్కటి కూడా పూర్తి స్థాయిలో అమలు చేయలేదని, ఉద్యోగులను అనేక సమస్యల మధ్య వదిలేస్తున్నారని ఆయన ఆరోపించారు. ముఖ్యంగా పాత పీఆర్సీ బకాయిలు, లీవ్ ఎన్కాష్మెంట్, మెడికల్ రియంబర్స్మెంట్, రిటైర్మెంట్ బెనిఫిట్స్ వంటి అనేక అంశాలపై ప్రభుత్వం నిశ్శబ్దంగా ఉంటుందని అన్నారు. అలాగే ఉద్యోగుల భవిష్యత్ పెన్షన్ స్కీమ్, సిపిఎస్, గ్యారంటీడ్ పెన్షన్ స్కీమ్, ఓల్డ్ పెన్షన్ స్కీమ్లపై ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పష్టత లేకపోవడం ఉద్యోగులకు మరింత అయోమయాన్ని కలిగిస్తుందని పేర్కొన్నారు. ఇది ఉద్యోగుల భద్రతను హరించడమే కాక వారు ప్రభుత్వం మీద నమ్మకాన్ని కోల్పోవడానికి దారి తీస్తుందని అన్నారు. ఇక మాజీ నాయకులు చంద్రశేఖర్ రెడ్డి ప్రభుత్వాన్ని ఉద్దేశించి వెంటనే పెండింగ్ బకాయిలను చెల్లించి ఉద్యోగులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యోగులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న తమ కష్టానికి గౌరవం దక్కాల్సిన సమయం ఇది అని అన్నారు. సంక్రాంతి పండుగ ముగిసినప్పటికీ ఉద్యోగులకు హామీ ఇచ్చిన మొత్తాన్ని కూడా ఇవ్వకపోవడం ప్రభుత్వ పరిపాలనలో తారుమారు పరిస్థితిని సూచిస్తుందని ఆయన మండిపడ్డారు. ఉద్యోగుల కోసం ప్రత్యేక కార్యాచరణ తీసుకొని వెంటనే 26,000 కోట్ల బకాయిలు చెల్లించి వారి న్యాయమైన హక్కులను పరిరక్షించాలని ఆయన కోరారు. ప్రభుత్వం ఉద్యోగుల హక్కులను గుర్తించి వారికి ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయకపోతే తదుపరి పరిస్థితులు మరింత క్లిష్టతరం కావచ్చని చంద్రశేఖర్ రెడ్డి హెచ్చరించారు. సంక్రాంతి కానుకతో పాటు పెండింగ్లో ఉన్న అంశాలను కూడా పరిష్కరించేందుకు దృష్టి పెట్టాలని, ఉద్యోగులకు విశ్వాసాన్ని కలిగించాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు.